ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇటీవలే మహాశివరాత్రి వేడుకలు జరుపుకున్న మనందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాల్టి ఈ కార్యక్రమం ప్రారంభించబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి ఆహ్వానం పలుకుతాం. ముందుగా మా న్యాయ నిర్ణేతలకి సునీత మేడం నమస్తే, గుడ్ ఈవినింగ్. విజయప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. చంద్రబోస్ గారు నమస్తే. మా మెన్ ఇన్ బ్లాక్ వాద్య బృందానికి నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద స్టార్స్ ఆఫ్ సీజన్ 23. మా చిన్నారులు ఇవాళ శివార్చన శివభక్తి గీతాలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. ఇది ఈ క్వార్టర్ ఫైనల్స్ లో సెకండ్ రౌండ్ అవుతుంది. గత వారం పిల్లలందరూ విమెన్ స్పెషల్ సాంగ్స్ ప్రెజెంట్ చేశారు. అలాగే వచ్చే వారం హీరో హీరోయిన్ ఎంట్రీ సాంగ్స్ తో మీ ముందుకు వస్తారు. అండ్ ఫోర్త్ రౌండ్ విల్ బి జానపద గీతాలు. ఈ 4 రౌండ్స్ అయిన తర్వాత ఈ క్వార్టర్ ఫైనల్స్ లో ఈ 6 చిన్నారులో ఎవరికైతే తక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. మైండ్ ద పాయింట్, ఇంతవరకు 2 ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఈ క్వార్టర్ ఫైనల్స్ తర్వాత ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అయ్యి 5 కంటెస్టెంట్స్ సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. సెమీఫైనల్స్ లో కూడా బాగా పాడి ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ కి చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ శివభక్తి గీతాల రౌండ్ లో పిల్లలు పాడబోయే ముందు నేను ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్. థ్యాంక్ యూ. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగళనిగళము శ్రీహరిపద కమలము. శంకరగళనిగళము శ్రీహరిపద కమలము. రాగరత్న మాలికా తరళము శంకరాభరణము. పదాని శంకరాభరణము. పమగరి గమ పదని శంకరాభరణము. సరి సన్నిద పని దప మదని దప మగ పమద పని దసని గరి శంకరాభరణము. దప దమ మ పద ప దప దమ మద పమగ గమ మదని నిరిరిగ నిరిరిగ మమగ గరి ససని నిదప శంకరాభరణము. రీస సాస రిరి సాస రీ సాస సని సరి సని సరి సని రి సని దని దాదని నిదని 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 సదని సదని దగరి సా నిద పద ద
గరి గమ్మ మగ గరి గమ్మ మగ గరి గమ పగ మ పద మద పమ గరి సని సరి గ సరి గరి మగ పమ ద పమ గ పమ ద పని ద పమ ద పని ద సని ద పని ద సని రి స గ రి స గరి సని ద రి స రి సని ద ప స గరి సని ద రి సని ద ప సని ద ప మ రి సని రి సని ద ప ని ద సని ద ప మ ప రి సని ద ప సని ద ప మ ద ప మ గరి గ మ ద ని ద ని ప ద మ ప ని సని ద ప ని ద ప మ గరి రి సని ద ప మ గరి సని శంకరాభరణము శంకరాభరణము. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అజిత్ రామ్. హాయ్ అజిత్. హాయ్ సార్. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ఓం మహాప్రాణదీపం, చిత్రం శ్రీ మంజునాథ, గానం శంకర మహాదేవన్ గారు, రచన వేదవ్యాస గారు, మ్యూజిక్ హంసలేఖ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాదినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదేవ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం చతురుదతి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జనకీంకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి ప్రకృతి హితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నేత్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం ఓం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డంఖాని నాదనవతాండవాడంబరం దద్దిమ్మి దగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల మంబరం ఓంకార గ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం జటాజు గంగా సుచిత్రం జ్వలజ్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశవాసం మహాభానులింగం మహాభర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం
జడ్జెస్. అజిత్, చాలా గర్వంగా ఉంది నాన్న నేను చూస్తుంటే. నువ్వు ప్రారంభం చేసావు, ఏ కారణం చేతైనా సరే. ఇది మనం మనుషులో ఆ స్టేజ్ మీద ఇంత భారం, నువ్వు 200 కిలోల బరువు మోస్తున్నావు. అసలే ఆ భయం ఉంటూనే కాంపిటీషన్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ నువ్వు. ఫస్ట్ నీతోనే స్టార్ట్ అవుతుంది ఈ ఎపిసోడ్. ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య నువ్వు స్టార్ట్ చేసావు, గుట్టకలు పడుతున్నాయి, పర్వాలేదు. కానీ నీకు పాట మధ్యలోకి వచ్చింది కదా, నీకు ఇంత మిగిలింది. అది ఎంత బాగా పాడాలో ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ కూడా ఒక 2-3 గుట్టకలు వేసావు. మిగిలిన దాన్ని ఇంకెంత బాగా పాడాలని ప్రయత్నం చేస్తున్నావు. నాకు కొంచెం మిగిలింది, దానిలోనే నేను ఎంత బాగా చేయగలను అన్న తాపత్రయం ఉంది, చూసావా? హ్యాట్స్ ఆఫ్ టు యు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఆ శివుడి ఆశీస్సులు నీ పైన ఉన్నాయి. మన పూర్వజన్మలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తే ఈ జన్మలో గాత్రం అనే విద్య అబ్బుతుందట. సో అలాగే నువ్వు కూడా ఎప్పుడో తేనెతో అభిషేకం చేసే ఉంటావు. అందుకే ఇంత బాగా పాడుతున్నావు. అసలు బాధపడకు. బాధపడ్డా కూడా చాలా మంచి బాధ. పడు, పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అజిత్, నమస్తే సార్. నువ్వు చాలా బాగా పాడావు. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తితే నువ్వు కైలాసగిరి ఎత్తినట్టుగా అనిపించింది. అంత బరువైన పాట ఇది. చాలా బరువైన పాట, చాలా భారం ఉన్న పాట, భావం ఉన్న పాట. గొప్పగా పాడావు. ముఖ్యంగా 3 పేజీల పాటను ధారణ చేసిన విధానానికి నీకు జోహార్లు. అన్ని సంస్కృత శబ్దాలు, పదాలు అన్ని గుర్తుపెట్టుకోవడం, ఒక క్రమంలో పాడటం, ఈ వేదిక మీద మా అందరి ముందు భయం లేకుండా పాడటం అనేది చాలా 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 చిన్న విషయం అయితే కాదు, చాలా గొప్ప విషయం. చాలా బాగా పాడావు. దేవుళ్ళు ఒక పని కోసం అవతారం ఎత్తుతారు, ఆ పని పూర్తవగానే అవతార సమాప్తి అయిపోతుంది. అట్లాగే కొంతమంది మహానుభావులు కూడా ఒక పని కోసం పుడతారు, ఆ పని పూర్తి చేసిన తర్వాత వెళ్ళిపోతారు. అట్లాగా వేదవ్యాస గారు, వివిధ వేదతత్వ వేదవ్యాస గారు పుట్టి తిరుపతిలో సంస్కృత కళాశాలలో బోధకుడిగా పనిచేసి కొన్ని అద్భుతమైన గీతాలు రాసి శివైక్యం చెందారు. ఆయనకు మనస్ఫూర్తిగా మన అందరం ఇంత గొప్ప పాట అభినందనలు తెలియజేయాలి. అట్లాగే శంకర్ మహాదేవన్ గారు ఎంత గొప్పగా ఆలపించారు. శంకర్ మహాదేవన్ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసిన సమయం ఆసనమైంది. ఎందుకో తెలుసా? మొన్న జరిగిన 66వ గ్రామీ అవార్డ్స్లో, గ్రామీ అంటే సంగీతానికి సంబంధించిన ఆస్కార్, అది దాంట్లో శంకర్ మహాదేవన్ గారికి మొట్టమొదటిసారిగా గ్రామీ అవార్డు వచ్చింది. శంకర్ మహాదేవన్ గారికి, సెల్వ గణేశన్ గారికి, గణేష్ రాజగోపాలన్ గారికి, జాకిర్ హుస్సేన్ గారికి, వీళ్ళందరూ కలిసి శక్తి బ్యాండ్ అని ఒకటి పెట్టి వాళ్ళు మొదటిసారిగా దిస్ మూమెంట్ అనే ఒక ఆల్బమ్ విడుదల చేశారు. ఆ దిస్ మూమెంట్ అనే ఆల్బమ్కి గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా అది గ్రామీ అవార్డులు వచ్చింది. 6 అవార్డులు వచ్చేదానికి. జాకిర్ హుస్సేన్ గారికి 3 అవార్డులు వచ్చాయి. ఇట్లా భారతీయుల ప్రతిభ విశ్వవేదిక మీద వెలుగుతుంది ఈ రోజు. అందరం మనస్ఫూర్తిగా శంకర్ మదన్ గారికి మనం అభినందనలు తెలియచేయాలి. అట్లాగే సభాముఖంగా ఇంకొక మాట ఏంటంటే, నేను విజయప్రకాష్ గారికి ఒక విన్నపం. అది ఏంటంటే, విజయప్రకాష్ గారు అపూర్వమైన రీతిలో, అద్భుతం అనట్లేదు, అద్భుతాలు చాలా జరుగుతాయి, అపూర్వం అంటే పూర్వం రానిదనమాట. ఆ అపూర్వమైన రీతిలో ఒక స్వరరచన చేస్తే దాన్ని నేను పదరచన చేశాను. భూబంధం అనే పాట నేను రాశాను, ఆయన స్వరపరిచారు. అద్భుతమైన పాట అది. తర్వాత ఈ సంవత్సరం కానీ పై సంవత్సరం కానీ అది ఎప్పుడు ఉంటుందో తెలియదు, తప్పకుండా దాన్ని గ్రామీకి పంపించాలి. అది మీ బాధ్యత. అంత గొప్ప పాటను ప్రపంచ వేదిక మీద మనం నిలబెట్టాలి. సరేనా? ఇది నా విన్నపం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అజిత్ రామ్, నమస్తే సార్. నమస్తే. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ పాట యాజ్ ఎ సింగర్, ఐఎమ్ షూర్ చరణ్ గారు సునీత గారు, బోస్ గారు విల్ అగ్రీ, లైవ్ పర్ఫార్మ్ చేయడం, ఈ పాటని లైవ్ పర్ఫార్మ్ చేయడం ఈజ్ అ హ్యూమంగస్ టాస్క్. ఎందుకంటే బ్రీదింగ్ స్పేసే లేరు. ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ దాకా బ్రీదింగ్ స్పేస్ చాలా తక్కువ. సో దాన్ని లైవ్ పర్ఫార్మ్ చేయడం, ఆఫ్ కోర్స్ ఇప్పుడు కోరస్ సింగర్స్ ఉంటే అక్కడక్కడ యూ కెన్ బ్రేక్ అండ్ కోరస్ సింగర్స్ క్యాన్ సింగ్ అండ్ యూ కెన్ టేక్ లిటిల్ బ్రీదింగ్ అండ్ దెన్ యూనో ఆ స్పేస్ అండ్ మళ్ళీ పాడొచ్చు. కానీ నువ్వు ఒక్కడే మొత్తంగా 2020 నువ్వే బౌలరు, నువ్వే క్రికెటరు, నువ్వే బ్యాట్స్మెన్, నువ్వే అంపైర్. కాబట్టి వాట్ యు డన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిన్ను కంగ్రాచులేట్ చేసుకో, బాధపడకు. ఎందుకంటే చాలా కష్టమైన పాటని చాలా ఇష్టంగా పాడావు. ఇంకోటి ఏమంటే, శివుడు భక్తి ప్రియుడు ఉంటారు, శివ ఇస్ భక్తి ప్రియ. సో నువ్వు భక్తితో పాడావు, అది చాలా ఆబ్వియస్గా కనబడింది. కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ శివునికి ఇది ఖచ్చితంగా ఇది ఒక స్వరాభిషేకం లాగా ఉంటుంది. జస్ట్ ఫ్యూ మంత్స్ ఎగో ఐ వెంట్ టు కేదార్నాథ్. అక్కడ ఈశ్వరుడి దర్శనం చేశాను. ఫర్ అ సెకండ్ హాఫ్ నువ్వు టువర్డ్స్ ది ఎండ్ నువ్వు పాడుతున్నావు కదా, అప్పుడు ఒక్క సెకండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ట్రావెలింగ్ టు ఆల్ ద జ్యోతిర్లింగమ్స్. So that is the power of music. That is the power of your performance. Congratulations. Thank you, sir. We are proud of you. Okay? God bless. Thank you, sir. అద్భుతంగా పాడావు. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. Thank you, sir. ఈ శివ భక్తి
గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఉజ్వల్ శ్రీదత్త. అందరికీ నమస్కారం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కానీ అలాగే నేను ఇప్పుడు పాడబోయే పాట శివ శివ శంకర, చిత్రం ఢమరుకం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, రచన జొన్నవిత్తుల గారు, గానం శంకర్ మహాదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర మర రావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమయ్యా వహించరా, ఢమ ఢమ ఢమమని ఢమరుక ధ్వని జలిపి జడతని బదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువణుమున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. అస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ఉంచై జలలింగమై ఘోరా, వరదై వశమై ప్రబలమో భూలింగమై బలమిడరా. జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర పర జరిపి అమృతమే కురిపించరా. రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయములిడితము సతతము అందించరా. గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా. ఎదలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడురా, జితివై కటివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రగడ శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ హర హర జయ జయ దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రగడ శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
జడ్జెస్ ఓవర్ టు యు. ఉజ్వల్, నమస్తే సార్. ఒక 2-3 రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇలా ఎవరైనా పాడితే ఒకటి సూపర్బ్ అనొచ్చు, ఇంకోటేమో ఫెంటాస్టిక్ అనొచ్చు, బెస్ట్ ఎలా తెలుసా, యూ కిల్డ్ ఇట్ మ్యాన్ అంటారు. సో యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే శంకర్ మహాదేవన్ గారి సింగింగ్ లో ఎనర్జీ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వదు. అలా స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఎనర్జీ అలా 100% అలాగే ఉంటుంది. నువ్వు అలాగే మెయింటైన్ చేసావు. అండ్ వన్స్ అగైన్ ఈ పాటలో లిరిక్స్ చాలా కష్టం. తకిట తకిట తక తకిట తకిట తనే వస్తూనే ఉంటుంది. సో అంత లిరిక్స్ బై హార్ట్ చేసి, కానీ నీకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే ది కోరస్ వాజ్ దేర్. దట్స్ ఎ గుడ్ అడ్వాంటేజ్. కోరస్ ఉంది కాబట్టి దే ఆల్సో యాడెడ్ ఫ్యూల్ టు ద హోల్ థింగ్. శివుణ్ణి దిగిరారా దిగిరారా నువ్వు చెప్పావు. విజువల్స్ నీకు అక్కడి నుంచి తెలియదు, ఇక్కడి నుంచి మేము చూస్తుంటే ఎల్ఈడి స్క్రీన్ వెనక స్క్రీన్ మీద ఆ శివుడి ఒక అద్భుతమైన ఒక ఫోటో. అండ్ ఇట్స్ ఆల్ ఒక ఫైర్ ఉంది. ఆ జ్వలంతం సర్వతోముఖం అంటారు కదా, అలా శివుని ఫేస్ లో అలాగే ఒక ఫైర్. అండ్ మధ్యలో నువ్వు స్మాల్ లిల్ పవర్ఫుల్ ఉజ్వల్, నువ్వు ఇక్కడ అక్కడ ఈశ్వరుడు. పాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ విజువల్స్. శివుడు ఖచ్చితంగా దిగి వచ్చి డాన్సే చేశాడేమో మనకు తెలియదు, వీ కాంట్ సీ, బట్ ఐ ఫీల్ దేర్ వాస్ గుడ్ ఎనర్జీ నువ్వు పాడేటప్పుడు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉజ్వల్ శ్రీదత్త, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. మామూలుగా ఎప్పుడు పాడినావు నువ్వు, నీ పాటలో కొంచెం నిబద్ధత ఎప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈసారి మాత్రం పూర్తి నిబద్ధతతో పాడావు పాటని, చాలా జాగ్రత్తగా పాడావు. ఈ పాట మూ అంటావు ఊ అంటావు మామ, కెవ్వు కేక, ఆ అంటే అమలాపురం పాటలు చేసిన డిఎస్పి గారు చేశారు ఈ పాట. చూడండి ఎంత గొప్ప ఒక వైవిధ్యం. అట్లాగే రాసిన జొన్నవిత్తల్ గారు, ఒకసారి సీతారామ శాస్త్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న చర్చ వచ్చినప్పుడు, రచయితల్లో, సినిమా గేయ రచయితల్లో ఆయనే గొప్ప పండితుడు, ఎవరు శాస్త్రి గారు ఆయనే. కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, రచయితల్లో పండితుడు ఎవరైనా ఉన్నారంటే సినిమా గేయ రచయితల్లో జొన్నవిత్తల గారని ఆయనే సెలవిచ్చారు. జొన్నవిత్తల గారు గొప్ప రచయిత, పండితుడు ఆయన. పండ అంటే బుద్ధి, 7 రకాల బుద్ధి ఉన్నవాడే పండితుడు. పండ, మేధ, చార్వి, చత్వ, శ్రౌతి, గృహీత, ప్రజ్ఞ లాంటి 7 బుద్ధులు ఉంటేనే అతను పండితుడు. ఈ 7 బుద్ధులు జొన్నవిత్తల గారికి ఉన్నాయి. ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. ఈ పాటలు ముఖ్యంగా నువ్వు చాలా బాగా పాడు నాన్న. ఎలుగెత్తి, గొంతెత్తి, గళమెత్తి, శివమెత్తి, గీతా తాండవం చేశావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలా పాడటం అంతకంటే గొప్ప విషయం. థ్యాంక్ యూ మ్యామ్. ఎప్పటికప్పుడు చూస్తున్నాను, గమనిస్తున్నాను నిన్ను. పర్వాలేదు, ఆ తర్వాత ఏమైపోయినా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, ఏం జరిగినా ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ నేను నుంచున్నాను, ఇది చాలా నిబద్ధతతో చేయాల్సినటువంటి పని అని చాలా భక్తిగా శ్రద్ధగా పాటలు పాడుతున్నాను నాన్న. థ్యాంక్ యూ సో మచ్. శివుడు ఎప్పుడు నేను చాలా చల్లగా కాపాడతాడు, నీ గొంతు ఎప్పుడు కాపాడతాడు, నీకు ఇంకా శక్తినిస్తాడు ఆయన. శివ అనగానే చుట్టూరా మనకు తెలియకుండా ఒక ఆరా ఏర్పడుతుంది. అసలు ద వే యు ఆర్ సింగింగ్, బా బా ఎంత బాగుందో. థ్యాంక్ యూ మ్యామ్. ఇటువంటి పాటలు పాడుతున్నందుకు, అసలు స్పెషల్లీ ఈ పాటలో అయితే ద వే యు పుష్డ్ యువర్ సెల్ఫ్, అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓవరాల్ గా శివాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు కదా, అలా శివుడు మనందరినీ చాలా ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టే ఇక్కడ జరుగుతోంది. ఆయన ఖచ్చితంగా సంతోషపడతాడు. థ్యాంక్ యూ మ్యామ్. బ్రిలియంట్లీ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ శివార్చన గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లిఖిలా. హాయ్ లిఖిలా. నమస్తే సార్. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఓం నమ శివాయ, చిత్రం సాగర్ సంగమం. రాసిన వారు వేటూరి గారు, పాడిన వారు ఎస్ జానకమ్మ గారు, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు ఇళయరాజా గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
శివాయ ఓం నమ శివాయ పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసతకమై మదని సదగ మద నీ సగమగగ ససస నీగా మద సనిద మగ స నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసములై తాపసమందారా ఈ మౌనమే దశోపనిషత్తులైల వెలయా ఓం నమ శివాయ త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులుని సంకల్పానికి ఋగ్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై నీలయలే కాలగమనమై కైలాసగిరివాస నీ గానమే చంద్రగాత్రముల శృతి కలయా ఓం నమ శివాయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ జడ్జెస్ లిఖిలా లిఖిలా నమస్తే మ్యామ్. నమస్తే. ఎంపిక చేసిన అంటే శివుడికి సంబంధించినటువంటి సినిమాల్లో వచ్చినటువంటి భక్తి గీతాలన్నీ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ సంగ్ బై జానకమ్మ. భలే అనిపించింది నాకు. మనకెందుకు తక్కువ ఉన్నాయి అబ్బా పాటలు అనుకుంటూ ఉన్నాను ఇందాక. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను ఈ కాంపిటీషన్లో ఈ పాట ఖచ్చితంగా ఎవరో ఒకరు పాడతారు అని. చాలా బాగా పాడావు. సెకండ్ చరణం తర్వాత నాకు చాలా నచ్చింది. అంటే సెకండ్ చరణం నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, అంటే కన్సిస్టెన్సీ ఉంది. అప్పటి వరకు ఏమైంది, ఫస్ట్ చరణం లాస్ట్ లైన్ ఏమంటున్నావు, తాపసమందారా నీ మౌనమే, తర్వాత దశోపనిషత్తు ఏంటి, దశోపనిషత్తులై, శాఖి షాఖి తేడా ఉండాలి కదా. దశోపనిషత్తులై ఇలవెలయ కదా, ఇలవెలయ. సో దశోపనిషత్తులై అంటే నాకు కొంచెం ఆడ్గా అనిపించింది. అంటే అలా ప్రొనౌన్స్ చేయకూడదు కాబట్టి. ఓకేనా? అండ్ నువ్వు సస్టైన్ చేస్తున్నప్పుడు ఇలవెలయ అకారం మాత్రం కాకుండా నువ్వు మధ్యలో యా అని ఎందుకు టచ్ చేస్తున్నావు, నాజల్ టచ్ అవుతుంది అక్కడ. అది ఎక్స్ప్రెషన్ అని నువ్వు అనుకుంటున్నావు, అది ఫీల్ ఇస్తున్నావు ఆ పదానికి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది ఆ ఫీలింగ్ ఈ పాటకి కాదు, అది బాగోదు. ఓకే, భక్తి గీతం పాడుతున్నప్పుడు. అండ్ నేను కళ్ళు మూసుకొని నువ్వు ప్రారంభం చేసినప్పుడు, అది సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని వింటుంటే ఓం నమ శివాయ లాగా వినిపించలేదు. ఆ ఓం కాస్త అకారంలా వినిపించింది.
ఆ స్టార్ట్ చేసినప్పుడు అకారంలాగా వినిపించింది. సో నువ్వు ప్రొనౌన్స్ చేసే ప్రతి అక్షరం మీద ధ్యాస పెట్టు. అది ప్రాక్టీసు అవుతుంది. ఇంకా ఇంకా ఈజీగా చెవులకి కళ్ళు మూసుకున్నా ఎక్కడున్నా సరే మనం పాడేది ప్రతిదీ అర్థం కావాలి. ఓకే మ్యామ్. చిన్న చిన్న ఈ ప్రొనౌన్సియేషన్ దోషాలు ఉన్నాయి, అవి సవరించుకో. ఓకే మ్యామ్. మంచి పాట ఎంపిక చేసుకున్నావు, చక్కగా గానం చేసావు, చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. లిఖిలా, నమస్తే సార్. చాలా మంచి ప్రయత్నం. డెఫినెట్లీ ఒక లాస్ట్ 2-3 వీక్స్ నుంచి లిఖిలా యువర్ జర్నీ ఈజ్ అప్వర్డ్స్. అంటే డెఫినెట్లీ నీ ఇంప్రూవ్మెంట్ తెలుస్తోంది. అంటే ఇట్స్ మెజరబుల్. అండ్ ఈ పాట ఎంపిక చేసుకుని పాడడం వన్స్ అగైన్ ఇట్స్ అ డిఫికల్ట్ సాంగ్. ఏ రాగం తెలుసా ఇది? ఎస్ సార్, హిందోళం. వెరీ గుడ్. క్లాసికల్ నేర్చుకుంటున్నావా? ఎస్ సార్, నేర్చుకుంటున్నాను. నాకు నచ్చిన విషయం ఏమంటే ఊరికి ఏదో ఒక రియాలిటీ షో, ఒక కాంపిటీషన్, ఒక పాట నేర్చుకుందాం, పాడేద్దాం, వెళ్ళిపోదాం లేకుండా ఏ రాగంలో ఉంది, ఓకే ఆ రాగంలో వేరే ఏ పాట ఉంది. దిస్ స్టడీ షోస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ వాట్ యుర్ డూయింగ్. సో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ లిఖిలా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లిఖిలా, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. ఓం నమ శివాయ అన్న పల్లవిలో అక్కడ ఆ మాట అన్న తర్వాత సంతోషంగా అనిపించింది. చంద్రకళాధర బాగానే అనిపించింది. చంద్రకళాధర అనగానే ఒక్కసారి పులకింత వచ్చేస్తుంది నాకు. అక్కడి నుండి ఇంకా పాటంతా పులకింతలోనే మునిగిపోయింది నేను. చాలా బాగా పాడావు. ముఖ్యంగా రెండవ చరణంలో చివరిలో జంత్రగాత్రముల శృతి కలయ ఉంది కదా, జంత్రగాత్ర సారస్వతముల సమ్మేళనం ఈ పాట. సారస్వతం అంటే సాహిత్యం, గాత్రం అంటే నీ గాత్రం, జంత్రము అంటే ఇన్స్ట్రుమెంట్స్. జంత్రగాత్ర సారస్వతముల సమ్మేళనం ఈ పాట. చాలా బాగా పాడావు. మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. వెల్, బ్యూటిఫుల్ గా పాడావు. మళ్ళీ చిన్నప్పుడు పాట ఒకటి గుర్తు చేసావు మళ్ళీ నాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ మా అమెరికా అమ్మాయి విద్య. హాయ్ విద్య, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను చక్కగా ఉన్నాను తల్లి. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట ఆనతినియర హర, చిత్రం స్వాతి కిరణం, సంగీతం కేవి మహాదేవన్ గారు, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అండ్ పాడిన వారు వాణి జయరాం గారు. ఆల్ ద బెస్ట్, చక్కగా పాడు. థ్యాంక్ యూ సార్. దురా సన్నిధి చేరగా
pani pama pani pama pani gama pani sani saga sani saga sani saga pani saga gama ga sani pama gama ga sa saga sani anati niyara jengama devar sevelu gonara mangaladayaka jeevena gidara kaashtangamuna dandamu setura anati niyara sani pa gama pani pama gama ga pa 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 ma pani pa 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 ga ga ma ga sa 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 ni sa ga sa 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 ga ga sa ga pa pa ma pa sa ni sa sa ni sa ga sa ga sa ni sa ga sa ga ga sa 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 ni sa ga ga sa ga ga pa ma ga sa ga sa ni pa ni pa ma ga anati niyara శంకర శంకించకురా పంకజాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలి ఏ వంక లేని నా వంక నొక్క కడగండి చూపు పడనీయవేమి నీకింకరులిక సేవించుకొందురా ఆనతి నీయరా పప్ప పమ పనిని పమగ సగగ్గ పప్ప పమ పనిని పమగ సగగ్గ గమ పనిగా మగని సమా పని సగని సపాని మా పగ మస గమ పప్ప పమ పనిని పమగ సగగ్గ గమ పనిగా మా పని సమా పని సగని సపాని మా పగ మస గమ పప్ప పమ పనిని పమగ సగగ్గ గమ పని సమ పని సగని గమ పని సమ పని సగని సపని మ ప గమ స గమ పప్ప పమ పనిని పమగ సగ గమ పని సమ పని సగని సపని మ ప గమ స గమ పప్ప పమ పనిని పమగ సగ గ గగ మమ పపని గ తక్క తక్కిట తక్క ధిమి మమ పపని ని సమ తక్క తక్కిట తక్క ధిమి పపని ని స సగని తక్క తక్కిట తక్క ధిమి సపని మ పగ మ సగ మ పప్ప పమ పనిని పమగ సగగ్గ దక్ష జ్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేదగా ఆనతి నీయరా హరా పాడుతా తీయగా
ఒక 2 సీజన్స్ అనుకుంటా అమెరికాకి వెళ్ళారు. ఇక ఎప్పుడు వెళ్ళే అవకాశం కుదరదు అనుకుంటాను. ఎందుకంటే అమెరికా పిల్లలందరూ ఇక్కడికి వచ్చేస్తారు. నువ్వు పాడిన విధానం చూసిన తర్వాత యు ఆర్ ద పోస్టర్ గర్ల్ ఫర్ పాడుతా తీగ ఇన్ అమెరికా. థ్యాంక్ యూ సార్. ఇది నేర్చుకొని వచ్చేది కాదు. ఈ సైజుకి ఈ వయసుకి డెఫినెట్ గా ఇది ఇస్ బై బర్త్. నువ్వు నేర్చుకునే సంగీతం ఒట్టి ఒక రిఫైన్మెంట్ కోసం మాత్రమే అని అర్థమైంది నాకు. నువ్వు ఇంకా చిత్ర గారంటే నీకు ఎంత ఇష్టం అని నువ్వు అన్నావో నిజంగా నేను ఒక విషయం చెప్తాను. ఒక కాలం వస్తుంది చిత్ర గారు విల్ అప్రిషియేట్ యూ లైక్ నథింగ్. థ్యాంక్ యూ ఆవిడ సో మచ్ అస్సలు సార్. వేదిక ఎక్కి నిన్ను సన్మానం చేసే ఒక కాలం వస్తుందని నాకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఈ సంగీతాన్ని ఇట్లాగే నువ్వు చేయబట్టి ఇట్లాగే నువ్వు తీసుకోబో కూడా యు గోనా గో ప్లేసెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జడ్జెస్ ఒకటి విద్యా సురవపు. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావు అంటే నా చెవులు నేనే నమ్మలేకపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే పాటలు పాడడంలో ప్రవేశం ఉన్నదా అని ఇలా మాత్రమే ప్రవేశించి ప్రవీణురాల్లాగా పరిణమించావు. ఈ పాట ఏ రాగం అమ్మా? అమృతవర్షిణిలో ఉంది సార్. అమృతవర్షిణి. నాకు ఎందుకంటే ఈ రాగంలో కొన్ని పాటలు గుర్తున్నాయి. ఈ పాట ఒకటి, కురిసేని విరుజలులే ఒకటి, గలగలగల గంగోత్రి పాటలు గుర్తున్నాయి. అమృతవర్షిణిలో నిజంగా అమృతం వర్షించినట్టుగానే ఉంది నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందు ఒక ఆలాపనలో మాత్రం కొంచెం ట్యాంకులో ఎన్ని నీళ్లున్నా ట్యాప్ తిప్పగానే ముందు కొంచెం అలా ఒక్కొక్కసారి రావు, కాసేపు అయ్యాక కొద్దిగా అయిన తర్వాత మళ్ళీ ధారాళంగా వస్తుంటది. అలా వచ్చింది నీకు. నిజంగా నీ సంస్కారం, పాటల పట్ల నీకున్న శ్రద్ధ, నువ్వు చేస్తున్న శ్రమ అంతా కూడా ఎంతో సత్ఫలితం వస్తుంది. భవిష్యత్తులో అమెరికా, ఇండియా 2 దేశాలు కూడా నిన్ను గర్వపడేలాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చెప్పేదేం లేదు నాన్న. నువ్వు అలా పాడుతూ ఉంటే నిన్ను అలా చూస్తూ చెవులారా ఉంది, మనసు నిండిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. కళ్ళకి చాలా కళగా ఉంది. మొత్తంగా చూస్తే ఏం చెప్పాలి, చాలా తృప్తిగా ఉంది. చాలా ఐ కెన్ సే. తృప్తికి మించింది ప్రపంచంలో వేరే ఏం లేదు. ఏం కావాలి అని అడిగితే నన్ను ఎవరన్నా బేసిక్గా వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ క్యాజువల్గా ఎవరన్నా అడిగితే తృప్తిగా ఉంటే చాలా నాకు. దట్స్ అల్టిమేట్. యునో దట్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇవాళ నీ పర్ఫార్మెన్స్ ద్వారా నాకు దొరికింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. విద్యా, నమస్కారం సార్. అమృత వర్షిని రాగంలో అద్భుత వర్షం కురిసింది ఈ రోజు. థ్యాంక్ యూ సార్. ఎస్పెషలీ యూ విద్యా, ఈ పాట అమృత వర్షిని రాగంలో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ కంపోజ్డ్. యాక్చువల్లీ త్యాగరాజుల కీర్తన ఈ పంచరత్న కృతీస్ అని చెప్తాం కదా, దాంట్లో కూడా ఈ ఫార్మాట్ ఉంటుంది. అంటే చిట్టాస్వర, దెన్ దానికి సాహిత్యం అదే ధాటులో. ఇట్స్ అ సిమిలర్ అప్రోచ్, కానీ దీంట్లో డిఫరెంట్ నడాస్, తిష్ర నడ, అది ఇది అన్ని రిథమిక్ ఎక్స్పీరియన్స్. ఒక మినీ కాన్సర్ట్, ఇది కర్ణాటిక్ కాన్సర్ట్ లా ఉంటుంది. పప్ప పమబని బమగజగగ అని ఆ స్వర ప్రస్తారం, అక్కడి నుంచి జతిలు, ఎవ్రీథింగ్ ఇస్ సో వెల్ డిఫైన్డ్ అండ్ యూ బ్యూటిఫుల్లీ రీప్రొడ్యూస్డ్. నౌ అ స్మాల్ టెస్ట్. ఈ పాట పల్లవి దరా దరి దరిరా దరిరేరా రరే. ఈ పాట నొటేషన్స్ పాడు స్లోగా. గమ పని సని ని సా సని పసని పమగ సపగ సగ సని పమ గమ పని పని సగ సని పమగ గమ పని సని ని సని పసని పసని పమగ సమగ సగ సగ పగ పగ సని పపరమ పమ దాలేదు పపనిమా. అమృతవర్షినిలో దాలేదు. పపని పమ గమ పని పని సగ సని పమగ గమ పని సని ని సని బసని పమ గమ గమ పని సగ మగ మగ స. ఈ సంతోష సమయంలో విజయ్ గారిని ఒక కోరిక కోరొచ్చా? ఈ అమృతవర్షిణి రాగంలో ఒక స్వేచ్ఛా స్వర సంచారం చేస్తూ మా కోసం ఏదన్నా స్వేచ్ఛా స్వర సంచారం. సో అమృతవర్షిణి ఈస్ బిలీవ్ టు బి, ఈ రాగం పాడితే వర్షం వస్తుందని ఒక నమ్మకం. ఇప్పుడు నేను పాడతాను.
Zani pama pa ni zani pama pa za pama pa zani pama ga ma pa ni za 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 ni pa ni za ga ma pa ma ga sa ga ma pa ma ga sa ni dum dum da da 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 ni sa sa ni sa sa ni sa sa ni sa sa. Okay, imagination. వర్షం స్టార్ట్ అయ్యి అలాగే ఎలా మూమెంట్ అవుతుంది. పప 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 మమ పప ని పప మప 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 గమ గమ మప గమ గని ని 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 జని ని జని ని జని ని జని ని జని ని జని ని మమ గమ బని ద ద ద ద ద ద ద ద ద ని ని ద ద ద ద ని ని ద ద ద ని ద గ గ గ గ గ గ బని ద గ మా గమ బ మా గ జ ని ద గ బ బ మా గ జ ని ద బ బ గ మా గ గ dum da dum da da 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 dum dum da da dum da 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 dum da da dum dum da da ira ra 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 ira ra 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 ira ra dum dum da da dum dum da da dum dum da da dum da da ra 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 ira ra dum da da ira ra dum da da ira ra ra ira ra ira ra ira ra ira ra 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 ira ra 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 dum dum da dum da dum da dum da dum da ra 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 ni sa sa ni pa 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 ga ga pa ni sa ni pa ma ga pa ni sa ni pa ma ga pa ni sa ni pa ma ga pa ni sa sa ni pa ma ga pa ni sa ni pa ma ga pa ni sa ni pa ma ga pa ni sa sa ni pa ma ga pa ni sa ni pa ma ga pa ni sa ni pa ma ga pa ni sa. రాగ బిందువుల స్పర్శతో పాడుతా తీయగా వేదిక చిగురించింది. ఇవాల్టి ఈ శివాంజలి రౌండ్ లో ఈ అమృత వర్షిని మూలంగా మనందరం ఒక్కసారి ఆనంద వర్షాన్ని ఎక్స్పీరియన్స్ చేశాము. అందుకు విజయ్ ప్రకాష్ గారికి, ఆయన నుంచి చంద్రబోస్ గారి నుంచి ఈ స్పందనని కలిగించిన మా విద్యాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో కంటెస్టెంట్కి వెళ్దామా? థ్యాంక్ యూ నాన్న, వెల్ డన్. ఇవాల్టి ఈ శ్రీవార్చన రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. హాయ్ ప్రధన్య, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా అన్నారు? ఐఎమ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట శివ శివ శంకర, చిత్రం భక్త కన్నప్ప, రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం సత్యం గారు, గానం రామకృష్ణ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రధన్య పర్ఫార్మెన్స్ ఎంత రిఫైన్ అవుతుందంటే ప్రతి వారానికి అలాగా ఎంత బాగుంది నాన్న నీ గొంతులో ఈ పాట. థ్యాంక్ యూ మ్యామ్. నీకు నచ్చిన లైన్స్ ఏంటి ఇందులో? పాట అంతా బాగుంటుంది అఫ్ కోర్స్, కానీ నీకు బాగా అమితంగా నచ్చిన లైన్స్ ఏంటి? నాకు నచ్చిన లైన్స్ ఫస్ట్ చరణంలో పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు కదా. ఎస్ మ్యామ్. నాకు ఏమీ తెలీదు, ఏది తీసుకొస్తే కరెక్టో నాకు తెలీదు, అంత లేమని నేను ఎలా పూజ చేయాలి అని మళ్ళీ బా వేటూరి గారు ఎంత అద్భుతంగా రాశారు చూడు. సెకండ్ చరణం చూడు. మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకి. మారేడు అంటే మా రాజువి నువ్వు. వేటూరి గారి వల్లే సాధ్యం అవుతుంది ఇదంతా. భలే మంచి పాట పాడావు. అదేంటి అప్పుడే అయిపోయింది? ఇంకో 2 చరణాలు ఏమైనా మిస్ చేసావా అని ఇట్లా చూస్తున్నాను నేను పేపర్. లేదు, మొత్తం పాడేసావు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సింగర్స్ రామకృష్ణ గారు కదా మన ఇండస్ట్రీలో. ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో ఆయన. భక్త కన్నప్ప చిత్రంలో కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి. వారి పాట పాడడం చాలా సంతోషంగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రధన్య నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. చాలా సరళంగా హాయిగా ఉంది పాట వింటుంటే. సునీత గారు చెప్పినట్టు మారేడు మారేడు అనేది అదొక అలంకారం, యమకాలంకారం. అదే కాకుండా అసలు మొదటి వాక్యంలోనే ఉంది శివ శివ శంకర భక్త వశంకర. భక్తులకు వశం అయ్యేవాడు, సులభంగా వశం అవుతారు, చాలా సులభంగా. రాక్షసులకు కూడా రాక్షసులు కూడా ఎక్కువ కొలిచేది శివుణ్ణే. తొందరగా వరం ఇస్తాడు, ఎవరికైనా తొందరగా వరం ఇచ్చేస్తాడు. మనకు తెలుసు మోహిని భస్మాసురుడు తెలుసు కదా. అట్లాగా సులభంగా వరం ఇచ్చేవాడు. అలాంటి పాట సులభమైన పద్ధతిలో చక్కగా నువ్వు హాయిగా పాడావు. చాలా సంతోషం. సునీత గారు అన్నారు ఇంతకుముందు శివుడి పాటలు సంబంధించి అంటే ఎవరు ఆడవాళ్ళకి సంబంధించిన పాటలు ఎక్కువ లేవి ఏంటి అని అడిగారు కదా. సరదాగా సమాధానం చెప్తాను ఏంటంటే, శివుడు గానప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. కాబట్టి స్త్రీలకు గానప్రియత్వం కంటే అలంకార ప్రియత్వం ఎక్కువ కదా. ప్రధన్య నమస్తే సార్. నమస్తే. చాలా రిలాక్స్డ్ గా ఉంటావు కదా నువ్వు. ఎప్పుడు ఇలాగేనా? ఇంట్లో కూడా ఇలాగే ఉంటావా? అంటే అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నీ యొక్క న్యాచురల్ బిహేవియర్, ఆ టెండెన్సీ. అలాగే పాట పాడేటప్పుడు కూడా చాలా రిలాక్స్ గా ఉన్నావు. శివుడు వచ్చి వెయిట్ చేస్తున్నాడు, కానీ ఓకే శివ బీ దేర్ ఐమ్ కమింగ్, అలా చాలా రిలాక్స్డ్ గా ఉంది నీ అప్రోచ్. సో ఆనెస్ట్, దట్స్ అ బ్యూటీ. చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ సాయి పేదాంష్. మా పెద్దరాయుడు లాగా ఉన్న మా పేదాంష్ ఏ పాట పాడుతున్నాడు ఇవాళ? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఆది భిక్షువు. చిత్రం సిరివెన్నెల. రచించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సంగీతం కేవి మహాదేవన్ గారు. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆది భిక్షువు వాడినేది కోరేది, వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, కూడి తెచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది.
అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరిచేరు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు తనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి దిక్క శంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది కూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ముందు ఈ సాంగ్ ఎంపిక చేసుకున్నందుకు నీకు ఒక పెద్ద హక్కు. థ్యాంక్ యూ చాలా నచ్చిన పాట ఇది. మా అమ్మకు కూడా చాలా ఇష్టమైన సాంగ్. నువ్వు ఎలా పాడావన్నది జడ్జెస్ అడుగుతా. జడ్జెస్ ఓవర్ టు యూ. వేదాంత్ చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాను నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఏది కోరేది ఏది కోరేది ప్రతిసారి ఎంతో భావయుక్తంగా పాడావు. అందులో ఎంతో భావం నింపి అది ఎలా ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే పాడావు. ఆ ఎక్స్ప్రెషన్ తోనే పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అయితే ఫస్ట్ లైన్ ఉంది కదా, ఇది భిక్షువు వాడి ఏది కోరేది, అది ఎందుకు అనట్లేదు సరిగా? తెలియదు మ్యామ్. ఒక్కసారి ట్రై చేద్దామా? రిహార్సల్స్లో సరిగ్గానే అన్నాను మ్యామ్. పర్వాలేదు నాన్న, ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. అన్నావు కదా, ఆల్రెడీ వచ్చింది కదా, ఒకసారి ట్రై చేయది గమకం సరిగా ఒక్కసారి. ఆది భిక్షువు వాడినేది కోరేది. సో కొంచెం ప్రాక్టీస్, అర్థం చేసుకోవడంలో కొంచెం తేడా ఉన్నట్లుంది అంతే. నువ్వు అంటున్నావని మైండ్లో అనుకుంటున్నావు కానీ అది సరిగా రావట్లేదు. ఇంకొకసారి చూసుకున్నాను, అది ఆ గమకం చాలా ఘనంగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది సేమ్ టైం. చాలా బాగా పాడావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. సాయి వేదాంశ్, నమస్తే సార్. నమస్తే. చాలా చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు. చాలా వరకు బాగా పాడావు. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, సునీత గారు చాలా చక్కగా చెప్పారు. నా అభిప్రాయం కూడా అదే. కానీ మంచి పాట పాడావు. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో టేప్ రికార్డర్లో మొదటిసారి విన్న పాటలు ఇవే. టేప్ రికార్డర్లో మొదటిసారి విన్న పాటలు ఇవే. మనసనే టేప్ రికార్డులో మొదటిసారి ముద్రించుకుపోయిన పాటలు కూడా ఇవే. నాకు అంత జ్ఞాపకం ఉన్నాయి పాటలు. ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారి అసలు ఆ సాహిత్యానికి ఇంకా దాసున్నైపోయాను ఇంకా ఆ పాటలు విన్న తర్వాత. ఈ పాట చాలా మంది వ్యాజ స్థుతి, నిజానికి నిందాస్తుతి, స్తుతి నింద అంటారు, కానీ ఇది వ్యాజ స్థుతిలో నిందాస్తుతి ఉంది, స్తుతి ద్వారా నిందించడం, రెండు అలంకారాలు ఉన్నాయి దీంట్లో. నిజానికి సీతారామ శాస్త్రి గారి సిరివెన్నెల కాదు, సిరా కురిపించిన వెన్నెల, సిరా వెన్నెల ఇది. సాయి, నమస్తే సార్. ఏది కోరేది ఏది అడిగేది, ఆ ఎక్స్ప్రెషన్స్ అల్టిమేట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎవ్రీ టైం ఏది కోరేది ఏది, ఆ ఎక్స్ప్రెషన్స్ లోనే 100/100 లాగా పాడావు. కానీ ఆ చిన్న చిన్న సంగతిలో అక్కడ కొద్దిగా అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయింది. బట్ ఓవరాల్ నీ స్పెషాలిటీ ఏమంటే యూ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద సాంగ్. అంటే ఊరికి ఒక లైన్ అర్థం చేసుకోవడం కాకుండా మొత్తంగా వాట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ద సాంగ్ అని చాలా బాగా ప్రెజెంట్ చేస్తావు. ఇప్పుడు సడన్ గా నీ పాట విని అంత భావపూర్ణంగా పాడావు. పరమేశ్వరుడు ప్రసన్నుడై వచ్చి ఏదైనా 3 వరాలు కోరుకో అని నిన్ను అడిగితే 3 బ్లెస్సింగ్స్, 3 వరాలు ఏం అడుగుతావు? ఒకటి, పాడతా తీయగా ఫైనల్స్ దాకా వెళ్ళి టైటిల్ విన్నర్ అవ్వాలి. 5 లక్షల రూపాయలు నీకు కావాలి. ఒకటి అయిపోయింది, ఇంకా 2 మిగిలాయి. ఇంకోటి, నాకు మంచి పేరు రావాలి. ఇంకోటి, నా చదువు బాగుండాలి. ఆహా, ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ పెదరాయుడు, అద్భుతంగా పాడేవరా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
పాడుతా తీయగా సీజన్ 23లో క్వార్టర్ ఫైనల్స్ లో 2 రౌండ్లు ఫినిష్ అయినాయి. గత వారం విమెన్ సెంట్రిక్ సాంగ్స్ తో మా పిల్లలు మీ ముందుకు వచ్చారు. ఇవాళ శివార్చన జరిగింది. వచ్చే వారం హీరో హీరోయిన్ సాంగ్స్ అండ్ దాని తదుపరి వారం ఫోక్ సాంగ్స్ తో మా పిల్లలు వాళ్ళ టాలెంట్ ని మీకు ప్రదర్శిస్తారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా